पुष्प दक्षिणां समर्पयामि ప్రవచన అమృతాన్ని మనకు వినిపించడానికి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ బాసంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి పాదపద్మం ఉద్భవించినాడు. పంచపాండవుల ప్రకాశం ధర్మస్థాపన, పంచపాండవుల ఆవిర్భావం సత్యస్థాపన. ధర్మము సత్యము ఈ రెండే ఈ జగత్తును నిలిపేది, ఈ జగత్తుకు ఆధారం, ఈ గ్రంథం. అందుకే పాండవ ఉద్భవం అధర్మాన్ని పోగొట్టడానికి. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నప్పుడు, సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, పంచమి తిథి రోజున అభిజిత్ లగ్నంలో జన్మించినటువంటి వాడు ధర్మరాజు. చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, త్రయోదశి తిథిలో మైత్ర అనేటువంటి ముహూర్తంలో భీమసేనుడు ఆవిర్భవించినాడు. పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రముల యొక్క సంధికాలంలో పుట్టినటువంటి వాడే ఫల్గునుడు, అర్జునుడు. ఇంతవరకు భారతంలో మనకు నక్షత్ర వివరములు తెలుస్తున్నాయి. జాతకాలు అడగండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడు ఈ జాతకం మీద జస్ట్ నిర్ధారణ చేస్తుంది. ఈ దోషం ఉంది లేదు, దోషాన్ని
జాతకం పనికిరాదు. ధర్మం, సత్యం, ఈ రెండింటి మీదనే నీ జీవనం ఆధారపడ్డది. ఈ రెండు తప్యాలు సర్వనాశనం. కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి ఈనాటి సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, మూఢం భయం. మనం మూఢత్వంలో పడకుండా ఉండటానికే మూఢం తప్ప, ఈ మూఢం మరణ తిరిగి మనం మూఢంలో ప్రవేశిస్తే ఎందుకు? కాబట్టి భయపడకండి. ఇక మూఢం అంటే కూడా అడిగాడు, స్వామి మూఢం వచ్చింది, గడ్డ తీసుకోవచ్చని చూపాలి. ప్రతి దాహానికి మూఢం ఏంటి? మూఢం మౌఢ్యం. శుక్రుడు అస్తంగతుడై అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం. అంతే. ఎప్పుడు కూడా నష్టం మాత్రం జరగకుండా ఈ రోజు గడపగలిగితే ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు. అంతే. పొద్దున లేచి ఎవడి కొంప ఉంచాలి, ఎవడి సంపాదన తీసుకోవాలి, ఎవడి మీద అన్యాయం చెయ్యాలి, ఎవడి ఇంట్లో దంపతులను విడగొట్టాలి, ఏ తండ్రి కొడుకుల మధ్య చూపెట్టాలి అనేటువంటి మంగళ బుద్ధులు కలిగిన పనులు వేసుకొని మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అది ఇక్కడ పంచపాండవులకు వరనిచ్చాడు. 9 పుత్రుల్ని కంటావు తల్లి నువ్వు. పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో. మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా. పాండురాజు భార్య కుంతికి ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది. ధర్మరాజు దిగదిగ ప్రమాణంగా పెరుగుతున్నాడు. ఈ వార్త వినగానే చూడండి, మీరందరూ గాంధారి చాలా గొప్పది అంటారు కదా. గాంధారిలో కూడా అసూయ మొదలైంది, ఈర్ష్య. ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే ఒక కోడలికి సంతానమై ఒక కోడలికి సంతానం కాకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన పనిలేదు.